హలో అండి. ఈరోజు కొత్త ఆవకాయ పెట్టాను. చాలా బాగుంది పచ్చడి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కొత్త ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాను. అంటే కలిపిన తర్వాత ఒకరోజు ఆగితేనే ముక్కల్లోంచి పులుసు అంత బయటకు వచ్చి ముక్కలు ఊరి పులుసు తెలుస్తుంది మనకి బాగా. ఇందులో వేసేయన్ని పచ్చియేనండి. ఒకరోజు ఊరితే సరిపోతుంది. చాలా బాగుంటుంది. మరి ఇలాంటి టేస్టీ ఆవకాయ పచ్చడిని నా పద్ధతిలో నేను ఎలా పెట్టానో చెప్తాను. నేను 3 మామిడికాయలు తీసుకున్నాను. పైన తొడుముల దగ్గర కట్ చేసేసుకుని నీళ్ళలో వేసుకుని కొంచెంసేపు నానబెట్టాలి. అలా నానబెట్టడం వల్ల కాయల్లో సొన ఏమన్నా బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కాయలు తీసి చక్కగా పొడిగుడ్డతో తుడుచుకోవాలి తడేమి లేకుండా. పచ్చడి పట్టడం అంటే అందరూ తెలిసిందేనండి. ఇక్కడ నుంచి తడేమి తగలకుండా అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మన చేతులు కూడా తడేమి లేకుండా చూసుకోవాలి. ఈ కాయలు ఇంకా టెంక కట్టలేదండి. ఈ కాయలతో చిన్న ముక్కలు ఆకు కలుపుతాం కదా, అలాంటి పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి. ఎందుకంటే లేత మామిడికాయలు. మనకు నిల్వ ఉండాలంటే ముద్రకాయలు పెట్టుకోవాలి. ఈ ఆవకాయ ఒక 4 రోజుల వరకు ఉంటుందండి. అంతకుమించి ఉండదు. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి దీన్నైనా. మామిడికాయ ముక్కలు కొయ్యటం అయిపోయిందండి. ముక్కలు కొలిసి చూపిస్తున్నాను చూడండి మీకు. నేను సేరుతో కొలుస్తున్నాను. నేను తీసుకున్న 3 కాయలు సేరున్నర ముక్కలైనాయండి. ఆ ముక్కల్లో ముందు మనం పసుపు నూనె వేసుకుని ఇలా కలిపేసుకుని వండించుకోవాలి. ఇలా కలిపిన తర్వాత 2-3 గంటలు మూదేసి పక్కన పెట్టేయాలి. తర్వాత మనం పచ్చడిలో కావాల్సినవి కలుపుకోవాలి. ఇప్పుడు నేను తీసుకున్న సేరున్నర ముక్కలకి 4 స్పూన్లు ఆవపిండి వేసుకోవాలి. 1 స్పూను మెంతిపిండి, పచ్చికారం ఒక 50 గ్రాములు వేయాలి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు పొట్టు వలిసినవి కొన్ని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు మొత్తం 100 గ్రాములు తీసుకున్నాను. 100 గ్రాముల్లో ఒక 50 గ్రాములు పొట్టు వలిచి వేసుకోవాలి. ఇంకో 50 గ్రాములు మిక్సీలో కచ్చాపచ్చి గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పుని మిక్సీలో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. నేను వేసిన ఉప్పు 4 గ్రాముల వరకు ఉంటుందండి. నేను మళ్ళీ ఉప్పు వేయలేదు, కరెక్ట్గా సరిపోయేది నాకు. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేను వేరుశనగ నూనె వాడాను. ముక్కలు నానబెట్టినప్పుడు గ్లాస్ పోసానండి. తర్వాత గ్లాసున్నర పోసాను. మొత్తం 2.5 గ్లాసులు అంటే పావు కిలో నూనె పట్టింది మొత్తం నాకు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ముక్కలకి పట్టేలాగా అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆవకాయని ఎక్కువగా అన్నంలో తింటానికి ఇష్టపడతామండి. అందుకని పచ్చడి ఉప్పు చూసినప్పుడు మనకి నోటికి ఉప్పు తెలియాలి. అలా తెలిస్తేనే మనం అన్నంలో కలుపుకున్నప్పుడు పచ్చడి బాగుంటుంది టేస్ట్. పచ్చడి కలిపినప్పుడు మనకి గుజ్జు కనపడదు. ఇప్పుడు చూడండి, ఒక రోజు ఆగి చూస్తే ఎంత బాగా వచ్చిందో పులుసు. ఒక రోజు తర్వాత చూపిస్తున్నాను నేను మీకు. ఇప్పుడు చూడంగానే నోట్లో నీళ్ళూరిపోయే ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి.